అయితే గుంటూరులో బండి దిగిన ఎగువ ప్రతిసారి వచ్చినప్పుడు అయితే మొత్తం దాని అయితే అసలు మర్చిపోయాను. ఎందుకంటే బండి వచ్చి దాకా దాని టైం పాస్ చేస్తుంటారు, సినిమా వేస్తారు. ఇప్పుడు దాకా ఆడింది, ఇప్పుడు ఆగిపోయినట్టుంది. ఇప్పుడు దాకా ఆడింది అంటే ఏదో యాక్షన్ మూవీ ఒకటి ఆడింది, అవెంజర్స్ ఏదో బంద్ చేసినట్టున్నారు. ఇప్పుడు దాకా ఆడింది అది, ఇప్పుడు దాకా ఆడింది ఇంతలోకి బంద్ అయిపోయింది. చూసుకోవచ్చు, ఇప్పుడు దాకా పని చేసింది. ఇదిగోండి, ఇప్పుడు దాకా ఆడింది, ఇప్పుడే బంద్ అయిపోయింది. ఆడతులు అంటే ఏదో సినిమా వేస్తారు, టీ తాగేసేసి వచ్చి అక్కడ కూర్చుంది. ఏం సినిమా వేస్తారో చూద్దాం. దాంట్లో కూడా అన్ని సరే బస్ స్టాండ్ ఆటోలు అన్ని బస్ స్టాండ్ ఆటోలు కూడా అన్ని బస్ స్టాండ్స్ అండి. ఇవన్నీ ఇక్కడ అన్ని ఆటోలు కూడా మొత్తం అన్ని బస్ స్టాండ్. అది గవర్నమెంట్ హాస్పిటల్, మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. అది గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకోవచ్చు కదా, అది అంతా గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడ కూడా హాస్పిటల్ బయటనే మొత్తం అన్ని బాల్స్ గేల్స్ మొత్తం అన్ని పిల్లలు ఆడుకునే అన్నీ ఇక్కడే ఉంటాయి. అన్ని హాస్పిటల్ బయట ఉంటాయి. మన ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ ఉంది. ఈ నుంచి ఆట ఎక్కితే అటు తీసుకెళ్తారు ఎంట్రన్స్కి. అయితే మనకి అటు గాలి అయితే అసలు ఆటం లేదు సరే కదా. సో అయితే టీ తాగేసి లోపలికి వెళ్ళి అక్కడ కూర్చొని వేస్తే సరిపోతుంది. 8:30 కంట బండి, 8:30 అని చెప్పారు బండి అయితే. అసలు టిఫిన్ అయినా ఏదైనా తినేసి ఒకసారి అయిపోతుంది. ఓకే అందుకోండి, గుంటూరులో బయట ఉందన్నమాట. బయట మనకు అక్కడ ఫ్రైడ్ రైస్ షాప్ ఉంది. ఇక్కడ ఫ్రైడ్ రైస్ షాప్, ఇక్కడ ఫ్రైడ్ రైస్ తిన్నా. ఇదిగోండి టీ షాపు. ఇక్కడ టీ తాగిన, నేను ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడ టీ తాగుతాను. అది చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ అయితే ఫస్ట్ టైం ట్రై చేసిన, అది చాలా బాగుంది. ఫ్రైడ్ రైస్ అయితే 60 రూపాయలు తీసుకున్న ఫ్రైడ్ రైస్ చాలా బాగుందన్నమాట. ఫ్రైడ్ రైస్ అయితే సో మనమైతే లోపలికి వెళ్దాము. ట్రైన్ టైం అయితే అవుతుంది కాబట్టి మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. రైలు రెస్టారెంట్ అన్నమాట, అది రైలు రెస్టారెంట్. సినిమా ఇంకా వేయలేదు, ఆఫ్ చేసింది. ఏదో నడుస్తూ ఉంది, చూద్దాం ఏం నడుస్తుందో. అదిగోండి వైట్ సినిమా వస్తూ ఉంది, కార్ల సినిమా పడుతుంది కదా. సినిమా చేశాడు, బ్యాక్ సైడ్ చూపి. ఏటీఎం గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఇదిగోండి డబ్బులు తీసుకోవడానికి ఏటీఎం కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. మన గుంటూరులో ఏటీఎం కూడా ఉంది. ఇదిగోండి ఏటీఎం కార్డు, ఇదే అనమాట ఏటీఎం కార్డు. ఏటీఎం అనమాట చూస్తున్నారు కదా. మనమైతే ఇప్పుడు గుంటూరు లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్దాం. టికెట్ అయితే తీసుకున్నాను. బండి ఎన్నో ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో పోయి ప్లాట్ఫామ్ కనుక్కుందాం ఒకసారి పోయి. మనం ఇక్కడ స్ట్రైట్గా ముందుకు వెళ్తే ప్లాట్ఫామ్ చెప్తారనమాట. స్ట్రైట్గా ముందుకు వెళ్ళాలి, అక్కడికి వెళ్తే మన ప్లాట్ఫామ్ చెప్తారు. ఇది అదే అడిగితే ఇంకా చెప్పలేదని అన్నారు. అండ్ ఇంకా బండి రాలేదంట. సో మనం అయితే నేరుగా అయితే 4వ ప్లాట్ఫామ్ లేదా 5వ ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుంది. నేనైతే 4వ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోదాం. గ్రౌండ్లోకి వెళ్తున్నాం, కిందకి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి కిందకి. మనం 4వ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోదాం. లిఫ్ట్ కూడా ఉంది, నడవలేకపోతే. ఇదిగోండి లిఫ్ట్ కూడా ఉంది, నడవలేకపోతే లిఫ్ట్ కూడా వెళ్ళిపోవచ్చు పైకి. ఇదిగోండి 2వ ప్లాట్ఫామ్, ఇది 2 అంట. జనం అయితే ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఇది 2వ ప్లాట్ఫామ్ అనమాట. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, తవ్వేశారు లిఫ్ట్ కోసం అనుకుంటా. సో ఇక్కడ లిఫ్ట్ పెడుతున్నారు, అది ఇంకా టైర్ కాలేదు, అయిపోద్ది ఇది కూడా తొందరలోనే. నడవలేని వాళ్ళకి చాలామందికి లిఫ్ట్, లగేజ్ ఉన్న వాళ్ళు లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోవచ్చు, పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ కూడా జరుగుతుంది, ఇది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఇదిగోండి ఇది కూడా బాగా కొట్టేస్తారు మొత్తం. ఇది 3వ ప్లాట్ఫామ్, 3, 4 ఓకే ఓకే మనం వెళ్ళాల్సిందే 3వ ప్లాట్ఫామ్ స్టెప్స్. సో అయితే 4వ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోదాం. ఇక్కడ అడిగితే ఏంటంటే మనకి ఇక్కడ అడిగితే బండి రావడానికి బాగుంట ముందు చెప్తాను. అలాగే ఫ్యాన్ చూసుకొని అందరూ ఫ్యాన్ కింద కూర్చున్నారు. అక్కడ మనకైతే ఫ్యాన్ లేదు, ఏదో ఫ్యాన్ చూసుకొని కూర్చున్నాం. వాటర్ కూడా ఉన్నాయి, అదిగోండి వాటర్ బాటిల్ కూడా ఇస్తారు. ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఇక్కడ చల్లగా నిలబడితే గాలి వస్తుంది. తాగింది మరి దేవుడు తెలియదు. ఇదిగోండి లోకల్ ట్రైన్ తాగిపోయింది అనమాట. చూసుకోవచ్చు గుంటూరులో 4వ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం మనం. 4వ ప్లాట్ఫామ్ ఇది, అది ఇక్కడ బోర్డు కూడా ఉంది. ఇదిగోండి 4వ ప్లాట్ఫామ్ కనిపిస్తుంది కదా, ఇదిగోండి 4వ ప్లాట్ఫామ్. సో మనకి 4వ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. అనౌన్స్మెంట్ చేస్తారు ప్రశాంతి ఎక్స్ప్రెస్ అట్లా. అండ్ మనకి వెనక్కి పోతే సీట్లు దొరుకుతాయి, ముందుకు పోతే చాలా కష్టము. ప్రశాంతి ఎక్స్ప్రెస్ అంట అదిగో. సో మనం 4వ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. 4వ ప్లాట్ఫామ్ నుంచి అని ఇప్పుడు కొంచెం ముందుకు పోతే బ్యాక్ సైడ్ సీట్లు అనేది దొరుకుతాయి మనకు, ముందు పక్క ఉంటే దొరకవు అనమాట. అసలు మనం ముందుకు వెళ్ళి అయితే ఒకసారి మొత్తం చూద్దాం, సీట్లు ఖాళీగా ఉంటాయో లేవో. అయితే మార్కాపురం వెళ్తున్నాను, టికెట్ కూడా తీసుకున్నాను అనమాట. అండ్ సో
సీట్లు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇక్కడ కూర్చోడానికి. ఎందుకంటే అక్కడ నుంచి కూడా సరిగా కూర్చోలేదు, సీట్లు దొరక. సగం దూరంలో అయితే సీట్ అయితే దొరికింది, కూర్చున్నాను అనమాట. అండ్ ఇక్కడ సీట్లు దొరికితే లేవో తెలియదు. అండ్ చూద్దాము ప్రశాంతి ఎక్స్ప్రెస్. టైం వచ్చేసి టైం కూడా 8:20 అయింది. టైం కూడా చూసుకోవచ్చు, టైం 8:20 అయిపోయింది టైం కూడా. సో మనకి ఇక్కడైతే నిలబడదాం, బండి వస్తే ఇబ్బంది వెళ్ళిపోదాం అన్నమాట. బండి అయితే చూసుకోవచ్చు, మొత్తం 7 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఉన్నది 4వ ప్లాట్ఫాము. అది వచ్చేసి 5, 6 అవతల ఒకటి ఉంది. 7 ప్లాట్ఫామ్ ఉన్నాయి. అలాగే ఎక్సలేటర్ కూడా ఉంది, ఎస్కలేటర్ ఉంది. అదిగోండి ఎక్కడ ఉంది ఎస్కలేటర్. మనం ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎస్కలేటర్ కూడా మనకైతే బండి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కలేము ఎస్కలేటర్ మనం అని మీరు చూసుకోవచ్చు. ఎస్కలేటర్ పైకి వెళ్తా ఉంది. ఎస్కలేటర్ పైకి వెళ్తా ఉందన్నమాట. ఎస్కలేటర్ అయితే పైకి వెళ్ళిపోతుంది. ఆ పక్క లిఫ్ట్ ఉంది, అటు సైడ్ లిఫ్ట్ ఉంది. అని ఈ పక్క నుంచి వెళ్ళి ఆ పక్క లిఫ్ట్ ఎక్కి వచ్చేయచ్చు అనమాట మనం. ఎస్కలేటర్ కూడా సామాన్ భోగి అనుకుంటా, మొత్తం అంతా ప్యాక్ చేసి పెట్టారు. భోగిలు కూడా, ఇంజన్లు కూడా ఉన్నాయి, లోకల్ ప్యాసింజర్ ఇంజన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మొత్తం అంతా ఆపేసినాయి అనమాట. నైట్ 12 అయితే అన్నీ జనాలు ఎక్కువసేపు ఉండనివ్వరంట గుంటూరులో కూడా. చాలామంది చెప్తా ఉన్నారు, నాకైతే తెలియదు. కస్టమర్స్ కూడా ఉంటారు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు నేను వచ్చిన చోటుకి వెళ్ళాలంటే ఇక్కడ నైట్ 12-12:30 ఉంది బండి. ఆ బండి ఎక్కితే నేను గుంటూరు వెళ్ళిపోయి మా గట్కేశ్వర పోయేసరికి 6 అయింది, టైము 6 అయిపోద్ది అనమాట. అయితే మనము మార్కాపురం వెళ్తున్నాం కాబట్టి మన నెక్స్ట్ వీడియోలో అయితే ఇటు నుంచి ఎట్లా వెళ్ళాలి ఏందని కూడా నీకు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో మనకు బండి వచ్చే టైం అవుతుంది. ఇంకో బండి వస్తే అది కూడా చెప్తాను మీకు. వస్తే చూసుకోండి, అది కూడా బండి వస్తుంది, ఎక్కాల్సిన బండి అదే. ఇవ్వండి వస్తుంది అన్నమాట బండి. విజిల్ కొడతాం అది బండి కూడా. ఈ ముందు బాక్స్ వచ్చేది బైకులు అవి పెట్టుకోవచ్చు. దీంట్లో బైకులు ఏమైనా సామాన్లు ఉంటే పార్సల్ చేసుకోవచ్చు అనమాట. జనాలు మామూలుగా లేరు అసలు, ఫుల్ ఉన్నారు జనాలు. సీట్లు దొరకపోవచ్చు నాకు తెలిసి. సీట్లు కాదు కానీ సార్ నిలబడడానికి కూడా దొరుకుతుందో కూడా తెలియదు. జనాలు అయితే విపరీతంగా ఉన్నారు అసలు, మామూలుగా లేదు. రిజర్వేషన్ భోగిలి ఇదిగోండి. S5, S4 ఇవన్నీ రిజర్వేషన్ ఇవి చూసుకోవచ్చు, మొత్తం రిజర్వేషన్ ఇవి కూడా స్లీపింగ్ బెడ్స్ అండి ఇవన్నీ చూసుకోవచ్చు. అదిగోండి జనాలు మామూలుగా లేరు. ఇదిగోండి చాలామంది ఉన్నారు జనాలు. అసలు నిలబడటానికి కూడా దొరుకుతుందో కూడా నాకైతే తెలియదు. అస్సలు నిలబడటానికి కూడా లేదు. అబ్బా అస్సలు లేదు, నిలబడటానికి కూడా లేదు. చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అసలు నిలబడటానికి అయితే తెలియదు. మొత్తానికి దిగిన బండి అయితే దిగిన అనుకోండి. బండి మార్కాపురం రైల్వే స్టేషన్, ఊరైతే వచ్చేస్తుంది మార్కాపురం రైల్వే స్టేషన్. ఏమండి ఆటోలు గుంపులు అయితే ఆకలి అవుతుంది కాబట్టి మనం బయటికి వెళ్ళేసి మనం తినేద్దాం. బయటికి వెళ్ళి మనం తినేసి ఒకసారి డైరెక్ట్గా ఆటో ఎక్కేస్తాను. తినేసిన తర్వాత టైం కూడా 11 అయిపోయింది. టైం మార్కాపురం తీసేసరికి టైం 11 అయిపోయింది. సో వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు